కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి 6.25 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో సాయంత్రానికి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీకి ప్రస్తుతం 1,01,530 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతుండగా అదే స్థాయిలో నీటిని అవుట్ఫ్లోగా దిగువకు విడుదల చేస్తున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో గత 3-4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ప్రాణహిత, గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి నది భారీ వరద ప్రవాహం కారణంగా మేడిగడ్డ బ్యారేజ్ పూర్తిగా ఫ్రీ ఫ్లో పరిస్థితిలో కొనసాగుతోంది. భారీగా వస్తున్న గోదావరి వరద జలాలను నిల్వ చేసే అవకాశం లేక 1,00,000కు పైగా క్యూసెక్కుల నీరు నేరుగా సముద్రంలో కలుస్తుండటంపై రైతులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో వినియోగంలో ఉంటే ఇలాంటి వరద జలాలను నిల్వ చేసి సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఉండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ వేణు అందిస్తారు. వేణు, మరి కాళేశ్వరం వద్ద గోదావరి వరద ఉధృతికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇటు ప్రాణహిత గోదావరి పెద్ద ఎత్తున ప్రవహిస్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం అంటే త్రివేణి సంఘం వద్ద చూసుకుంటే ఇటు లక్ష్మీ బ్యారేజ్ వరకు కూడా 1,31,000 చిలుకు వాటరు అంతా కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా అంటే లక్ష్మీ బ్యారేజ్ సంబంధించి చూసుకుంటే 85 గేట్లు ఉంటాయి. మామూలుగా 85 గేట్లకు 85 గేట్లు వదిలినటువంటి పరిస్థితి. అంటే ఈ వస్తున్న నీరంతా కూడా సముద్రం పాలవుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోవైపు ఏంటంటే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కూడా పెద్ద ఎత్తున వరద వస్తుంది. అంటే గత 2 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున వరద ప్రవాహం వచ్చి ఇటు ఎల్లంపల్లిలో చేరుతా ఉంది. ఇంకోవైపు ఏంటంటే ఎల్లంపల్లి ఎగువన కురుస్తున్న వర్షాలు ఒకవైపు, మరోవైపు కడెం ప్రాజెక్టు సంబంధించిన గేట్లు కూడా తీసినటువంటి పరిస్థితి. ఈ గేట్లు తీసిన తర్వాత కూడా నీరు పెద్ద ఎత్తున ఎల్లంపల్లికి చేరుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఇరిగేషన్ అధికారులు మాత్రం ఒక హెచ్చరిక జారీ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఎల్లంపల్లి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కడెం గేట్లు తీశారు కనుక నీరు పెద్ద ఎత్తున ప్రవహించే అవకాశం ఉంటుంది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఈ గొర్రెల కాపర్లు కానీ, మత్స్యకారులు కానీ, రైతులు కానీ వీళ్ళెవరు కూడా ఇటు చేపలు పట్టేట వాళ్ళు కానీ ఎవరు కానీ ఈ దీనిలోకి వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. అంటే ఇది కడెం సంబంధించిన గేట్లు తీసిన నేపథ్యంలో ఆ నీరంతా కూడా ఎల్లంపల్లికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఎల్లంపల్లి ద్వారా కూడా నిన్నటి నుంచి ఇటు నందిమేడారం, గాయత్రి పంప్ హౌస్ కు ఎత్తిపోతలు అయితే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 4 పంపులు ఆన్ చేశారు. ఒక్క పంపు ద్వారా 3,150 క్యూసెక్ల నీరంతా కూడా ఇటు వస్తున్నటువంటి పరిస్థితి అమలు. ఇదంతా కూడా మిడ్మానేర్కు పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ మొత్తం మీద అయితే ఇప్పుడున్న పరిస్థితిలో గత 4-5 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కాళేశ్వరం వద్ద మాత్రం పెద్ద ఎత్తున 1,30,000 క్యూసెక్కుల పైగా నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకోవైపు ఇటు ఎల్లంపల్లి పరివాహక ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున వర్షాలు పడుతున్న నేపథ్యంలో కూడా ఎల్లంపల్లిలో కూడా ఇంట్లో పెద్ద ఎత్తున పెరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 14 టీఎంసీల వరకు నీరు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఈ వర్షాలు కనుక ఇదే విధంగా కంటిన్యూ పడితే ప్రాజెక్టులకు సంబంధించి భారీగా వరద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా అధికారులు హెచ్చరికలు చేసేది అంటే నదీ పరివాహక ప్రాంత ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు.